నమస్తే. కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టు చాలా మంచి అంశాల మీద మానవాక్శక్తి కలిగిన టాపిక్స్ మీద ఎపిసోడ్లు చేయాలనుకున్నాను. కానీ ఇవాళ చేయబోతున్న అంశం విషాదాన్ని మిగిల్చిన అంశం, దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న అంశం. ఇలాంటి అంశం చేయాల్సి వస్తుందని అనుకోలేదు, కానీ అనుకోకుండా అనేక సంఘటనలు జరుగుతున్నాయి కనుక ఈ అంశాన్ని తప్పనిసరిగా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. వీలైతే పరిష్కార మార్గాలను మనం విశ్లేషించుకోవాలనే ఉద్దేశంతో కాస్త మనసు బాధపడుతున్నా కూడా ఈ ఎపిసోడ్ను చేయడానికి సాహసిస్తున్నాం. వెస్ట్ బెంగాల్ పతాక శీర్షికల వార్తాపత్రికల్లో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్మ, ట్రైనీ డాక్టర్ అవ్వచ్చు, పీజీ చేస్తున్న ట్రైనీ డాక్టర్, మన వాళ్ళని ఆర్ఎంఓస్ అంటాం కదా, రాత్రులు అక్కడే ఉండి రౌండ్ ది క్లాక్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే అటెండ్ అవ్వాల్సిన డాక్టర్మ, నిండా 30 సంవత్సరాలు. ఆగస్టు 9వ తేదీ ఎప్పట్లాగానే తెల్లారింది. కానీ భవిష్యత్ తరాలకు ఆరోగ్య ప్రధానిగా మారబోతున్న ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోయింది. సాక్షాత్తు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోనే ఒక హృదయ విదారకమైన సన్నివేశం అది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి అఘాత్యాలు జరిగినప్పుడు 10 మంది వీధుల్లోకి వస్తారు, సంఘీభావం తెలియజేస్తారు, న్యాయం జరగాలని అడుగుతారు, దోషికి శిక్ష పడాలని అడుగుతారు. అంతే. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆశిస్తారు. ఆ ఆశలు ఫలించట్లేదు. ఆడబిడ్డ అది ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఎలాంటి వృత్తిలో ఉన్నా కూడా ఆడబిడ్డ అయితే చాలు, ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి. అది సాఫ్ట్వేరా, పౌర విమానయానమా, వైద్య వృత్తా, పాత్రికేయ వృత్తా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కొనసాగటమా, ఏదైనా కావచ్చు, ఆడది అయితే చాలు ఆగం చేసేస్తున్నారు. ఆడబిడ్డ బతుకు ఆగం అయిపోతుంది. రోజు రోజుకి ఇది మితిమీరిపోతుంది. 2012లో ఒక అమ్మాయిని, ఫిజియోథెరపిస్ట్ని, బస్సులో తిప్పుతూ కిరాతకంగా, అది జుగుప్సాకరం. ఆ కేసును డీల్ చేసిన జడ్జి గారు, మహిళా న్యాయమూర్తి మహాతల్లి, ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ తీర్పు చెప్పింది. ఎందుకంటే అంత వికృతంగా రాక్షస క్రీడలో ఆ బాలికను హతమార్చారు. రాడ్లతో కొట్టారు, కొరికారు, ఎముకలు విరిచారు, తూట్లు పొడిచారు. ప్రైవేట్ పార్ట్స్లోకి చెప్పలేనంత భయంకరమైన జుగుప్సాకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ కసి తీర్చుకున్నారు. ఆ బిడ్డను చంపేశారు. 2012 ఏడాది పొడుగునా దేశం అంతా బగ్గుమంది. ప్రజా సంఘాలు, న్యాయవాదులు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలియడానికి వచ్చారు. శిక్ష పడాలి. గవర్నమెంట్ దిగొచ్చింది, చట్టాన్ని తీసుకొచ్చింది. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టు, ఈ మూడిటిని అమెండ్ చేసి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు 2013, ఒక ఏడాది పాటు జరిగిన తర్వాత. దాంట్లో నిజంగానే అది యథాతథంగా అమలు జరిగితే ఆ చట్టం దోషులకి భయం ఏర్పడుతుంది. తొలిసారి తప్పు చేస్తే ఒక 5 సంవత్సరాల శిక్ష, రిపీటెడ్గా చేస్తూ ఉంటే తదనుగుణంగా శిక్ష, మితిమీరిపోతే మరణశిక్ష.
మళ్ళీ మరణశిక్ష అంటే మళ్ళీ మళ్ళీ మనకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చంపటం అనేది మార్గం కాదు, సంస్కరించడం అనేది న్యాయ వ్యవస్థ తాలూకు ప్రధాన లక్ష్యం కావాలని చెప్పి కొన్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కూడా దీని మీద అభ్యంతరాలు తెలియజేస్తాయి. అది ఒక కోణం. చాలామంది ఆవేశపరి వెళ్ళే ఉంటారు, వాడిని మా చేతికి ఇవ్వండి, మేము తీర్పు చెబుతామని అంటారు. దాన్ని ఆటవిక సమాజం అంటాం. దాన్ని కూడా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. కఠినమైన చట్టాలు ఉంటే వాటిని స్పష్టంగా అమలు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఆశని కూడా కొంతమంది మేధావులు వ్యక్తపరుస్తూ ఉంటారు. చట్టాలు ఉన్నాయి, సంఘటనలు అవుతున్నాయా? తాను పనిచేసే చోట కలకటాలోని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్, అదే ఆసుపత్రి, అదే మెడికల్ కాలేజ్, అక్కడ డ్యూటీ డాక్టర్గా పనిచేస్తుంది ఆ డాక్టర్మ, పీజీ డాక్టర్మ. అప్పటికే 24 గంటలు పనిచేసిన తర్వాత తనకు సబ్స్టిట్యూట్ రావాలి కదా, వాడు రాకపోయేసరికి మళ్ళా కొనసాగించాల్సి వచ్చింది. అంటే 36 గంటల సేపు అప్పటికే అలిసిపోయింది. అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల లోపు ఈ కిరాతకం జరిగింది అని చెప్పి ప్రైమాఫేసి అప్పటికప్పుడు దొరికిన సాక్ష్యాలను బట్టి పోలీసులు తేల్చారు. ఎప్పట్లాగానే దాన్ని ఒక మిస్టీరియస్ డెత్గా తేల్చాలని ప్రయత్నించి జనం తిరగబడతారనే ఉద్దేశంతో ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించి చేతులు దులిపేసుకోవాలనుకున్నారు. ఆ ఆసుపత్రిలో మొదలైన ఉద్యమం, నిరసన కార్యక్రమం రాష్ట్రమంతా పాకింది. దీనికి కొంతమంది రాజకీయ కోణం అంటించాలని కూడా ప్రయత్నించారు. కానీ స్వచ్ఛందంగా ప్రజలు, వైద్యులు అందరూ రోడ్ల మీదకి వచ్చారు, న్యాయం జరగాలి అని చెప్పి. తో ప్రభుత్వం దిగొచ్చి దానికి పోస్ట్ మార్టం చేస్తే విస్తుపోయే సంఘటనలు దాంట్లో తెలిసాయి. ఇక్కడ కూడా నిర్భయాల వల్లగా మెడ ఎముకలు విరిచేశారు, ఒంటి నిండా పంటి గాంట్లున్నాయి. ఇది ఒక్కడు చేసిన అత్యాచారం కాదు, సామూహిక అత్యాచారం చేసి చంపేశారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్, నివేదిక తాలూకు సారాంశం. ఏం చెప్పాలి? ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్నమ్మ ప్రాణమే తీసేస్తే, ఇంత జుగుప్సాకరంగా చేసి ప్రాణం తీసేస్తే సభ్య సమాజం స్పందించకుండా ఉంటుందా? అదే జరిగింది. ఈ రెసిడెన్షియల్ డాక్టర్స్ ఫెడరేషన్ వాళ్ళు మొట్టమొదటిసారి బయటకు వచ్చారు. ఒక సమాచారానికి వేరొక సమాచారానికి పొంతన లేదు. ఏది నిజం తెలియాలంటే మాకు ఇంకా పగడ్బందీగా విచారణ జరగాలి. మొత్తానికి ఒక మూర్ఖుని పట్టుకున్నారు, ఒక మృగాన్ని పట్టుకున్నారు. వాడి పేరు సంజయ్ రే అనేవాడిని ఒకరిని పట్టుకున్నారు. వాడి పని ఏంటంటే వాడు చేసే ఉద్యోగం రీత్యా ఆ హాస్పిటల్లో ఏ మారుమూల ప్రాంతం, అన్ని ప్రాంతాలకు వాడికి యాక్సెస్ ఉంటుందట. వాడు వెలగబెడుతున్న ఉద్యోగం అది. ఏదో సివిక్ వాలంటీర్ అని చెప్తున్నారు. వాడికి అన్ని ప్రాంతాలకు, అంటే ఉదాహరణకు అక్కడ లేడీస్ పనిచేస్తున్నారు కనుక అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, లేకపోతే సిస్టర్స్ వాళ్ళు మాత్రం వెళ్ళాలి అనే ఒక నిబంధన వాడికి వర్తించదట. వాడు ఎక్కడైనా వెళ్ళొచ్చట. ఇంతకీ ఈ సంఘటన జరిగింది ప్రక్కనే ఉన్న సెమినార్ హాల్లో. అంటే సెమినార్ హాల్లో జనరల్గా ఏంటంటే అక్కడ ఏసీ వేసుకొని సేద తీర్చడానికో లేకపోతే భోజనం చేయడానికో అక్కడికి వెళ్తారు డాక్టర్లు. ఎందుకంటే మరి పేషెంట్ల మధ్య భోజనం చేయటం బాగుండదు కనుక, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కనుక అలాగా చేసింది కనుక అక్కడ చనిపోయిన తీరును బట్టి డాక్టర్లు మొట్టమొదటిసారి చెప్పింది ఏంటంటే ఆత్మహత్య చేసుకుంది ఆవిడ, పని ఒత్తిడి, రకరకాల యాంగిల్స్ మనకు తెలిసిందే. వాస్తవాలను మరుగుపరచడం కోసం రకరకాల యాంగిల్స్ వస్తాయి. చాలామంది డిమాండ్ చేశారు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని, రిజైన్ చేయాలని. అది కూడా జరిగింది, రిజైన్ చేశారు ఆయన. కానీ ఆ బిడ్డ బతకలేదు కదా. అది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలకు కూడా పాకుతుంది. వర్క్ ప్లేస్లో రక్షణ లేనప్పుడు, ముఖ్యంగా డాక్టర్లకు రక్షణ లేనప్పుడు, ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ లేనప్పుడు సామాన్య జనం పరిస్థితి ఏంటి?
ఈ వికృత చేష్టలేంటి? ఆడదై పుట్టడమే శాపమా పాపమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు ఉదయిస్తున్నాయి. గట్టి చట్టాలు తీసుకొచ్చారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు, అమ్మయ్య తరుగుతుందని. కానీ ఆగట్లేదు. అప్పట్లో కొంతమంది మేధావులు చెప్పినట్టు, అంటే అబ్జర్వ్ చేసినట్టు, నిర్భయ చట్టం వల్ల ఇంకా ఎక్కువైపోయినాయా, చావులు ఎక్కువైపోయినాయా అనే ఒక ఇది కూడా వస్తుంది. ఎందువలనంటే నిర్భయ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారనేది ఒకటి ఉందన్నమాట. కనుక ఈ మృగాళ్ళు అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన తర్వాత సాక్ష్యం లేకుండా ఉండడం కోసం చంపేస్తున్నారు. ఒకడేమో పెద్ద రాతి బండ తల మీద వేసి చంపేస్తాడు, ఇంకొకడేమో గొంతు నులిమి చంపేస్తాడు, ఇంకొకడు కత్తిపోట్లు పొడిచి చంపేస్తాడు, సాక్ష్యం లేకుండా చేసేస్తాడు. ఇది చట్టంలో ఉన్న లొసుగుల్ని తీసుకోవడం. ఈ నేపథ్యంలోనే మనం ఇంకొన్ని సంబంధిత అంశాలను కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే చట్టం గురించి మాట్లాడుతున్నాం కనుక చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల్ని, లోపాలని ఏ విధంగా ఈ కల్ప్రిట్స్ అనేవాళ్ళు, దోషులు అనేవాళ్ళు, నేరస్తులు అనేవాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మన రాష్ట్రంలోనే విజయవాడలో నాగరిక ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు శ్రీలక్ష్మి అనే ఒక తల్లి, బంగారు తల్లి, క్లాసులో బాగా చదువుకున్న తల్లి ఎగ్జామినేషన్ రాస్తుంటే ఒక మూర్ఖుడు కత్తి తీసుకుని వచ్చి వేటాడి ఆమెని నరికి చంపేశాడు. అందరూ చూశారు, టీచర్లు చూశారు, స్టూడెంట్స్ చూశారు. న్యాయ వ్యవస్థ కొంచెం పటిష్టంగానే ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఎవ్వరూ ఆ కేసును వాదించడానికి వాడి తరపున రాలేదు. కాకపోతే మనకు చట్టంలో ఉన్న ఒక ప్రధాన అంశం ఏంటంటే కోర్టు ఎవరికి నో చెప్పకూడదు. అలాంటి వాడికైనా వాదించి శిక్ష వేయించండి. కనుక ఎవరో ఒకరు, ఒక క్రిమినల్ లాయరు, క్రిమినల్ బ్రెయిన్ ఉన్న లాయరు ఆ కేసును ఒప్పుకొని అల్టిమేట్గా తేల్చింది ఏంటంటే అతనికి మానసిక దౌర్భాగ్యం ఉన్నది. ఇంట్లో కూడా చిన్నప్పుడు అమ్మనే కొట్టేవాడు, చెల్లెల్ని కొట్టేవాడు, కోపం ఎక్కువ. కనుక అతన్ని మానసిక సమస్య ఉంది కనుక ఆ సమస్యతోనే ఆ అమ్మాయిని చంపేశాడని చెప్పి తీర్పు వచ్చేలాగా అతను వాదించాడు. తమ వాక్ పటిమను, చట్టంలో ఉన్న లొసుగును తీసుకుని కట్ చేస్తే మనోహర్ వాడి పేరు, వాడిని తీసుకొచ్చి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. ఏముందో కొన్ని రోజులు ఉంటాడు. ఈలోపు ప్రజలు కూడా ఆ కేసు గురించి మర్చిపోతారు. హాయిగా ఇక్కడ వాడికి రాసు మర్యాదలన్నీ జరుగుతుంటాయి. వాడికి మెంటల్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు, ఎందుకంటే ముందే ఒప్పందం కనుక. ఇలాంటివి జరుగుతున్నప్పుడు పదే అంటే తప్పించుకునే వీలు కల్పిస్తున్నప్పుడు పదే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే షాక్ ట్రీట్మెంట్, అప్పటికప్పుడే ఏదో ఒక జరిగిపోవాలని వాడిని వేసేయాలి, చంపేయాలి, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతాం. ఎందుకంటే మన బాధ అది. ప్రసార మాధ్యమాలు పుణ్యమాని, సోషల్ మీడియా పుణ్యమాని, అసలు ఏం జరిగిందో యథాతథంగా వరుస క్రమంలో క్రానాలజికల్ ఆర్డర్లో అంత రాసి వర్ణించేస్తున్నాం కనుక ప్రజలు ఆవేశపడతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్లో వస్తున్నప్పుడు ముగ్గురు టాక్సీలో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఆ పాపని అతి ఘోరంగా హింసించి చంపేశారు. విపరీతమైన నిరసన వెల్లువెత్తింది అక్కడ. ప్రతి ఒక్కడు చంపేయండి, ఆ రాక్షసులను చంపేయండి. మరి కారణాలు ఏదైతే అయి ఉండొచ్చు తెలియదు, కానీ అలాంటి ఉద్యమం మరొక రూపం దాల్చకుండా ఉండటం కోసం వ్యూహాన్ని పన్ని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో వాళ్ళ ముగ్గురిని కాల్చి చంపేశారు. అప్పుడు కొంతమంది శభాష్ అన్నారు, కొంతమంది మానవ హక్కుల సంఘాల వాళ్ళు నో చంపడం పరిష్కారం కాదు, వాళ్ళలో సన్మార్గం, వాడి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చేలాగా మనం చేయాలి తప్ప ప్రాణాలు తీయటం అనేది. సో అది పెద్ద డిబేట్ అయింది. ఆ తర్వాత కోర్టు పోలీస్ ఆఫీసర్లను పిలిచింది, ఇలా చంపడం తప్పు కదా అని. అది వాళ్ళు మామూలుగానే, మీకు తెలుసు కదా, చంపడం అంటే వాళ్ళు ఎదురుదిగారు, మమ్మల్ని కాల్చాలని ప్రయత్నించారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్చారు. ఇది మామూలుగా చెప్పే డ్రమటైజ్డ్ లేకపోతే సినిమాటిక్ ఆన్సర్సే. మొత్తానికి మర్చిపోయారు. యాసిడ్ ఒకడు ప్రేమిస్తాడు, వన్ సైడ్,
వాడికి ఏదో అది హక్కులాగా, ఎందుకంటే మగాడు కదా, వాడికి అడిషనల్గా ఒక శరీర అవయవం ఉన్నది. అందువల్ల వాడికి బలిసి కొట్టుకుంటాడు. వాడు ఒక అందమైన అమ్మాయి కనపడితే అది ప్రేమించాలి అంతే. ప్రేమించకపోతే వెంటాడుతాడు, వేటాడుతాడు, అల్టిమేట్గా బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, ఫోటోలు తీస్తాడు, మార్ఫింగ్ చేస్తాడు. ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునే దానికి, ఆత్మహత్య చేసుకునే దానికి ప్రేరేపిస్తాడు. అది ఒక ఉన్మాదం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎక్కడో ఒక చోట ఆ అమ్మాయిని పట్టుకుంటాడు, నడి రోడ్లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడి చేస్తాడు. కొంతమంది దాన్ని మొబైల్లో షూట్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల వాడిని అడ్డగించడానికి వెళ్తే వాడు కత్తితో వేటాడటానికి ప్రయత్నిస్తాడు. అవి జరుగుతున్నాయి. నీ అందాన్ని చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావు కదా, అందుకే నన్ను ప్రేమించను అంటున్నావు కదా, నువ్వు ఆడదానివే, ఆ విషయం మర్చిపోతున్నావు. ఆయన్ని గుర్తు చేయడానికి నాకు దక్కని ఈ ముఖాన్ని ఇంకొకటి దక్కనివ్వనని చెప్పి ఒకడు యాసిడ్ పోస్తాడు. ఆ బిడ్డ ఆర్తనాదాలు చేస్తుంది. ఆ మధ్య హైదరాబాద్లో జరిగింది కదా, ఆవిడ మేలుకున్న దశలో, అంటే ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చి ఊపిరి పీల్చుకున్న దశలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, వాడికి శిక్ష పడిందా అని అడిగింది. వాడిని చంపేశారా అని అడగలేదు. అంటే ఆడబిడ్డకు మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఆ ఒక సంఘటన తెలియజేస్తుంది. వాడిని చంపేశారా అని మాత్రం అడగలేదు, వాడికి శిక్ష పడిందా అని అడిగింది. ఆ ఆశ, ఆ బిడ్డ ఆశ ఏంటంటే నెక్స్ట్ తర్వాత తరంలో కూడా ఇలాంటివి ఏమి జరగకుండా ఉంటాయేమో. చాలామంది ఒక పడికట్టు పదాలు వాడుతుంటారు, కఠినంగా శిక్షించాలి. వాట్ డూ యూ మీన్ బై కఠినంగా శిక్షించాలి అంటే అర్థం ఏంటి? చంపటమా? వద్దంటున్నారు. కఠినంగా శిక్షించడం అంటే జైల్లో వేయాలా? జైల్లో వేస్తే ఎలా బయటకు రావాలో వాడికి తెలియదా? అలాంటి కేసులను కూడా డీల్ చేసి బయటికి తీసుకుని నిర్భయ చట్టం, నిర్భయలో ఎంత తతంగం జరిగింది. ఆల్మోస్ట్ తల్లిదండ్రులు కూడా మా జన్మ వేస్ట్, ఇంకా మాకు న్యాయం జరగలేదని వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళిన పరిస్థితులు అప్పుడెప్పుడో ఆలస్యంగా వచ్చింది. మనం అంటాం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. తీర్పు రావటం ఆలస్యం అయితే అది తీర్పు రానట్టే లెక్క. ఇలా జరుగుతుంది. ఒక్కసారి మనం కొంచెం లోతుగా వెళ్ళి, ఇందాక చెప్పుకున్నాం, అత్యాచారం చేసిన తర్వాత హత్య ఎందుకు చేస్తున్నారంటే సాక్ష్యం లేకుండా చేయడానికి అని చెప్పుకున్నాం. కొంతమంది కుహనా మేధావులు కొన్ని ఎందుకు జరుగుతున్నాయి అనే దాన్ని కొన్నాళ్ళు చర్చ జరుగుతుంది. ఆ చర్చలో టీవీలో రకరకాల వాళ్ళు వస్తారు. కొంతమంది సాధు పొంగవులు వస్తారు. వాళ్ళు చెబుతూ ఉంటారు, స్త్రీని అలాంటి డ్రెస్సులు ఎవడేసుకోమన్నాడు? స్త్రీ శరీర భాగాలను చూపించుకుంటూ వెళ్తే మగాడికి టెంప్టేషన్ రాదా? మీ కూతురుని చూస్తే వస్తుందా నీకు? నీ చెల్లిని చూస్తే వస్తుందా నీకు? రాదు కదా. అది పరాయి పెట్టాను కానీ నీకు టెంప్టేషన్ వస్తుందా? ఇలాంటి క్వశ్చన్లు కూడా మనం వేయాలి. వస్త్రధారణ కూడా ఎలా చేయాలో వాడు చెప్తాడట. ఏదో కార్యేషు దాసి కరుణేషు మంత్రులు ఉన్నాయి కదా. మనుధర్మమా మానవ ధర్మమా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. దాని ప్రకారం బానిసగానే ఉండాలి, చంపినా ఏమనకూడదు, చంపినా శిక్షలు వేయకూడదు అని ఒక చట్టం తమని అడుగుతారేమో. ఇలాంటి సమాచారాలు, సందేహాలు లేకపోతే సందేశాలు ఇచ్చే ప్రవచనాకారులు. వస్త్రధారణ, మగాడు ఒళ్ళంతా చింపేసుకుని టాటూలు పొడుచుకునే ఒక ఆటవిక జాతికి చెందిన వాళ్ళ కనిపిస్తే అదేం కాదట, అది ఫ్యాషను. అమ్మాయి మాత్రం తన ఫ్రీగా ఉండటం కోసం, ఉదాహరణకు స్కూటీ తోలుతుంది అమ్మాయి. స్కూటీ తోలే అమ్మాయి పట్టుచీర కట్టుకుని తోలొచ్చా? తోలుతుందా? తోలగలదా? ఆ స్కూటీ నడపడానికి అనుగుణమైన వస్త్రాలు మాత్రమే ధరించగలుగుతుంది. దాన్ని మీరు ఎలాంటి వస్త్రమైనా సరే అలా వేసుకోవద్దా? నువ్వెవడో చెప్పడానికి అమ్మాయి ఎంత ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? ఆ డ్రెస్ వేసుకోవటం వల్లనే ఎలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి. మనిషిలో మనిషి అన్నవాడు పోయాడు, నాశనం అయిపోయాడు. గోరంట వెంకన్న అన్నట్టు
మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. లేదు, మానవత్వం అనేది పూర్తిగా పోతుంది. రకరకాల వక్రీకరణలు. మానసిక నిపుణులు, విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, ఒక మగాడికి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాలి అనేది అప్పటికప్పుడు వచ్చే ఆలోచన అయితే కాదు. వాడికి ఎక్కడి నుంచో అంతర్లీనంగా వాడికి అలాంటి భావనలు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి. స్కూల్ టీచర్ని వంకరగా చూడటం దగ్గర నుంచి మొదలై ఆఖరికి ఇంట్లో వదినో మరదలో స్నానం చేస్తున్నప్పుడు చూడాలనే ఒక నికృష్టమైన కుతూహలంలోంచి ఇలాంటి ఆలోచనలు పుడతాయి. అది ఒక మానసిక దౌర్బల్యం. వాడికి స్త్రీ అంటే ఒక శృంగారానికి పనికొచ్చే ఒక రాతి బొమ్మ, లేకపోతే ఒక మైన బొమ్మ లాంటిదే. చస్తే నాకేమి అని ఈ చిన్నప్పటి నుంచే ఈ నేర ప్రవృత్తి. నేరం అంటే డబ్బులు నాన్న జేబులోంచి 10 రూపాయలు తీసుకోవటం, అమ్మ పోపుల బాక్సులోంచి 100 రూపాయలు తీసుకోవటం, అది నేర ప్రవృత్తి కాదు. చిన్నదానికే ఫైర్ అయిపోవటం. ఆడపిల్ల మగపిల్ల నేను ఎందుకు వాడుతున్నానంటే ఈ పదాలని, ప్రకృతి పరంగానే స్త్రీ శారీరకంగా కొంత బలహీనంగా ఉంటుంది. అందుకే మగాళ్ళు మోసే పెద్ద బరువులు ఆడవాళ్ళు మోయలేరు. ఎందుకంటే వాళ్ళ శరీర తత్వం అలా ఉంటుంది. అలాగే 9 మాసాలు 10 మాసాలు బిడ్డలను మోసే అమ్మలు పెద్ద టన్నులు బరువు మోసినట్టే. కానీ నేనేం చెప్తానంటే, ప్రకృతి పరంగానే కొంత శారీరక పటిష్టత వాళ్ళలో ఉన్నది. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ బలాత్కారాలన్నీ జరుగుతున్నాయనేది ఒక ఆలోచన. కొన్ని సందర్భాల్లో కుటుంబ నేపథ్యం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి తాగుబోతు, అమ్మ సరిగా పట్టించుకోదు, వీడు స్కూల్కి వెళ్తున్నాడో లేదో చూసే అవకాశమే లేదు, వాడు మార్కుల్ని ప్రోగ్రెస్ కార్డుని చూసే టైం ఇంట్లో ఎవరికీ లేదు, ఏంటో చేస్తున్నాడు వాడు. ఇవి కాకుండా మీడియా కూడా కొంత ప్రభావం చూపెడుతుంది. మీడియా అనగానే ఇలాంటి చర్చలు చేసే గొప్ప మీడియా సంస్థలు ఉన్నాయి, వాటికి చేతులెత్తి నమస్కరిద్దాం. ఈ చీప్ టెక్నిక్స్ ఉపయోగించి ఇలాంటి వాటి ద్వారా కూడా డబ్బు చేసుకోవాలనుకునే కొన్ని ఛానల్స్ గురించి నేను మాట్లాడుతాను. సోషల్ మీడియాలో విపరీతమైన నేరాలు ఎలా చేయొచ్చు. వాడు చెప్పాడు కదా, అమెరికాలో స్కూల్లో టీచర్ని చంపాలంటే ఫస్ట్ వాడు యూట్యూబ్లో ఎలా చంపాలో చూసి నేర్చుకుని కాల్చేసాడు, వెళ్ళిపోయి. ఇక్కడ కూడా సేమ్ అదే, ఎలా చేయొచ్చు అనే వాటిని కొంత చేసుకుని మీడియాలో కనపడుతున్న ఇంకా అతి జుగుప్సాకరమైన అంశం ఏంటంటే, టీనేజ్ 13 వచ్చిన దగ్గర నుంచి వీడికి యాక్సెస్ టు పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు చూసే ఒక అవకాశం వాడికి కలుగుతుంది. సో దాంట్లో చూసింది చేయాలనే ఒక యావ పెరుగుతుంది. అదొకటి. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం తప్పనిసరిగా తల్లిదండ్రుల మీద ఉంది. కాస్ట్లీ మొబైల్ కొడుక్కి ఇచ్చాము అనే ఆనందం, బర్త్డేకి నీకు ఈసారి మొబైల్ ఇస్తున్న పోరా, ఐఫోన్ ఇస్తున్న పోరా కంటే, ఐఫోన్ ఇచ్చిన తర్వాత వాడు దేనికోసం దాన్ని ఉపయోగిస్తున్నాడు అనేది ఒక చిన్న కన్నేసి చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. ఈ టీనేజ్ అనే దాన్ని తగ్గించాలి. ఇంకా మనం 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 18 సంవత్సరాల దాకా ఏం చేసినా కూడా వాడు జువైనల్ కిందే లెక్క, బాల నేరస్తుడి కిందే లెక్క. వద్దు. ఒక్క స్త్రీ రేప్లో వాడు పార్టిసిపేట్ చేశాడంటే వాడు మైనర్ కాదు, మేజరే. అందుకే 15 సంవత్సరాల లోపు వాళ్ళని మైనర్లుగా, ఆ తర్వాత వాళ్ళందరూ మేజర్లుగా. ఎందుకంటే ఇక్కడ కూడా శిక్షల నుంచి ఈజీగా తప్పించుకుంటున్నారు. వాళ్ళు చేసేదేమో పెద్ద ఘనకార్యం, వాడు శిక్ష ప్రకారం మాత్రం వాడు చిన్న పిల్లాడు అనే ఒక మూతపడుతుంది. మీడియా కొంత నియంత్రణ, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండి. ఇలా చేస్తే మీకు ఇలా శిక్షలు పడతాయి. అప్పుడప్పుడు అన్ని ప్రోగ్రాములు చేస్తున్నారు కదా, న్యాయ ప్రోగ్రాములు కూడా, చట్టానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చేయండి. ప్రజల్లో అవగాహన తీసుకురండి. అమ్మా నాన్నలు, మీరు తప్పనిసరిగా మీ బిడ్డలు ప్రవర్తన మీద ఒక కన్నేసించండి. టీచర్లు ఒక అల్లరివాడిని తీసి మూలన కూర్చోబెట్టారు, మహా అయితే బ్యాక్ బెంచ్కి వెళ్ళిపో ఉంటారు. వాడిని దేంట్లో పార్టిసిపేట్ చేయనివ్వరు. అది పరిష్కార మార్గం కాదు. వాడిని ముందుకు తీసుకురండి. వాడితో ఏం చేయించాలో అవన్నీ చేయించండి. అప్పుడు కాస్తంతైనా ఇప్పుడు
ఈ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ సంఘటన మరో చోట జరగదు అని చెప్పడానికి గ్యారంటీ అయితే లేదు. మళ్ళీ మళ్ళీ జరగవచ్చు. ఈ ఆందోళనలు దేశం మొత్తం పాకే అవకాశం ఉంది. సో ప్రభుత్వం దిగొచ్చి సిబిఐ విచారణకు కూడా, ఎందుకంటే అది ఒక ఇండిపెండెంట్ సంస్థ కనుక దాంట్లో తీస్తే వాస్తవాలు వస్తాయి. ఆ తీర్పులో నిన్న ఫోర్సెనిక్ ల్యాబ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలియదు ఏంటంటే, ఆ అమ్మాయిని ఈ సంజయ్ అనేవాడు ఒక్కడే కాదు, ఎక్కువ మంది చేసినట్టు ఉన్నారు. దానికి ఒక సాక్ష్యాన్ని కూడా వాళ్ళు చెప్పారు. నా నోటితో నేను అది చెప్పలేను. దాని ఫలితంగా ఆ శరీరంలో చూసిన దాన్ని అంచనా వేస్తే ఇది ఒక్కళ్ళు కాదు చాలామంది చేశారు అనే ఒక విస్తు కలిపే ఒక ఐటమ్ వచ్చింది. సమాచారం బయటకు వచ్చింది. అంటే సీసీ కెమెరాలు ఏమవుతాయి, ఇది ఒక ఆసుపత్రి, పబ్లిక్ పేషెంట్లు ఉంటారు, సిస్టర్స్ తిరుగుతుంటారు, వార్డ్ బాయ్లు తిరుగుతుంటారు. అలాంటి చోట కూడా దుండగులు వచ్చేసి, కానీ సిబిఐ పోలీసులు వీడిని పట్టుకోవడానికి కూడా కొంత సమాచారం సేకరించారు. ఆ విషయంలో పోలీసుకి హెడ్స్ అప్ చెప్పాల్సిందే. ఎలా దొరికాడు ఈ నిందితుడు అంటే, విచిత్రం ఏంటంటే ఆ సెమినార్ హాల్లో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందని వాళ్ళు భావించారు, ఆ సెమినార్ హాల్లో ఒక ఇదే బ్లూటూత్ తాలూకు మొక్క అక్కడ పడింది. అంటే పెనుగులాటలోనో కొట్టుకోవడంలో లేకపోతే మొత్తానికి ఆ మొక్క అక్కడ పడింది. తద్వారా వాళ్ళు తీగలాగితే డొంక తెలినట్టు సీసీ ఫుటేజ్ని వాళ్ళు చూస్తే, వాడు వచ్చేటప్పుడు మొత్తం ఆ పరికరం, ఆ ఎక్విప్మెంట్ అక్కడ ఉన్నది బ్లూటూత్, వెళ్ళేటప్పుడు ఆ మొక్క ఇక్కడ కనపడింది కనుక డెఫినెట్గా వచ్చింది ఎవడు, వీడే కనుక అని పట్టుకున్నారు. అలాగా కొంచెం దృష్టి సారిస్తే, నిశ్చితంగా పరిశీలిస్తే తప్పనిసరిగా కల్ప్రిట్స్ బుక్ అవ్వడానికి మనకి చాలా ఆస్కారం. ఎప్పటి నుంచో ఒక చట్టం తీసుకురమ్మని డాక్టర్లు ఏం చేశారంటే, వర్క్ ప్లేస్లో జరుగుతున్న ఇలాంటి దురాఘాతాలను తగ్గించాలంటే, ముఖ్యంగా వైద్య వృత్తికి, ఎందుకంటే తప్పనిసరిగా రాత్రులు పనిచేయాలి వాళ్ళు. మిగతా వాళ్ళకైనా రాత్రులు ఏదో సెలవు ఉంటుందేమో, డాక్టర్లకు రౌండ్ ది క్లాక్ పనిచేస్తారు కనుక రాత్రులు పనిచేసే డాక్టర్లకు ప్రాణరక్షణ కల్పించాలి, ప్రాణరక్ష కల్పించాలనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకురమ్మన్నారు. 2022లో దానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఆ చట్టం అది చట్ట రూపం దాల్చలేదు. ఇంకా అది జంజాలటలాడుతుంది. ఇది పార్లమెంట్లో, రాజ్యసభ, లోక్సభలో మా పాలెం ఎక్కువ ఉందాక మేము ఓకే చేస్తే రాజ్యసభలో అసలు అది ఏంటి, దీనికి రాజకీయాలకి ఏం సంబంధం? ఇప్పుడు రాజకీయ కోణం వచ్చేసింది ఈ సంఘటనలోకి. ఇవాళ లేటెస్ట్గా జరిగింది ఏంటంటే, ఎవరో దుండగులు ముసుగులు వేసుకొని ఆసుపత్రికి వెళ్ళి ధ్వంసం చేసేసారు. అంటే పక్కదారిపై పట్టించడానికి, దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చిత్రీకరించి ఈ కేసుని సద్దుమణేలాగా చేయడం కోసం ఏమైనా జరగచ్చు అని గవర్నర్ అన్నారు. మేడం మాత్రం దీది మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరో గూండాలు వచ్చి నా రాష్ట్రం తాలూకు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారని ఆవిడ చెప్తున్నారు. ఎంత జరిగిన తర్వాత కూడా అక్కడ సెక్యూరిటీ పెంచాలని కానీ, అది ఎంత ఇంగిత జ్ఞానానికి సంబంధించిన అంశం. అది కూడా చేయకపోవటం అనేది చాలా నేరపూరితమైన అంశం. వాటిమే జరగనే ఏదో జరుగుతూనే ఉంటాయి. ఒక 10 రోజులు వాగుతారు, ఆ తర్వాత మానేస్తారు. అది కాదు శాశ్వత పరిష్కారం. నిజంగానే ఆ చట్టం 2022లో తీసుకురావాలనుకున్న ఆ చట్టాన్ని తొందరగా తీసుకురండి, అమలు చేయించండి. మీరు అనుకుంటే ఏ చట్టమైనా 10 నిమిషాల్లో చేసేస్తారు కదా. మీకు కావాల్సిన చట్టాలు, అది రైతులకు సంబంధించో లేకపోతే ఇంకేదో సంబంధించింది అయితే 2 నిమిషాల్లో చేసేస్తారు మీరు. కానీ ఇక్కడ సిబిఐ సెంట్రల్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ నడ్డా గారిని అడిగితే వెంటనే సిబిఐ వేసాడు. కానీ మణిపూర్కి మాత్రం వేయరు. అది వేరే కోణం. మనం మళ్ళీ మాట్లాడితే ఏదో రాజకీయం మాట్లాడతాం అనుకుంటారు. అంటే రాజకీయం ఎలా ఇన్వాల్వ్ అవుతుందో దీంట్లో అని చెప్పడానికి, అక్కడ బీజేపీ ఏతర ప్రభుత్వం ఉంది కనుక తప్పనిసరిగా వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేశారు. అలాంటిది అన్ని చోట్ల వేయండి. అంటే ఇలాంటి సంఘటనలు జరగాలని, మళ్ళీ మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలని మాత్రం నేను కోరుకోవట్లేదు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు, అసలు సిబిఐకి పనే ఉండకూడదని నేను కోరుకుంటాను. ఆ చెల్లెమ్మకు మనం అందరం
సాలిడారిటీ. ఈ సానుభూతి వద్దు, సానుభూతి వేస్ట్. సానుభూతి వల్ల ఏమవుతుంది? అమ్మానాన్నల కన్నా వరుగుతుందా? ఆ బిడ్డ బ్రతికొస్తుందా? సాలిడారిటీ. మేమున్నాం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేమున్నాం, మీ తరపున మేము పిడికిలు బిగిస్తాం, మీ తరపున మేము న్యాయం జరిగేదాకా పోరాడతాం, న్యాయం జరిపిస్తాం అని ఒక హామీ ఇవ్వగలిగే రోజు రావాలని మనం అందరం ఆశించాలి. ఈ కొవ్వొత్తులతో ర్యాలీలు తీయటమో లేకపోతే శాంతి ప్రార్థనలు చేయటం వీటి వల్ల ఏం కాదు. చట్టాల్లో కూడా తప్పనిసరిగా మార్పులు రావాలి, కాలానుగుణంగా రావాలి మార్పులు. మరణశిక్ష తప్ప, మరి వాడు చేసింది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మరోసారి ఇప్పుడు చర్చలో చేద్దాం. బాధాతప్త హృదయంతో మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్. నమస్కారం.